అర్జెంట్ గా 3 మీదకి వెళ్ళేంత పెద్ద తారాజు రెడీ చేయాలి. పద రెడీ చేద్దాం. అవన్నీ నీకెందుకురా? ఇంకా దేనికి? ఈ ఊరు వేసి 3 మీద పోతా. ఎందుకురా? ఇప్పుడు ఏమైందని? దేని కట్టవేట్రా? నేను నానా యాసాలు కట్టి నానా రకాల తెప్పలు పడి నాన్న చేత నానా రకాల మనుషుల చేత తన్నులు తిని దొబ్బులు తిని జనాలు ఎంత ఎంటర్టైనింగ్ చేస్తుంటే ఈ జనాలు చూడ ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు అల్లుడు? చూడు నువ్వే. ఇదేంటి అల్లుడు? జనాలు వాచింగ్ చేసేస్తున్నారు కానీ సబ్స్క్రైబింగ్ చేయట్లా. మరి అదే కదరా నేను చెప్పేది. ఇదిగో జనాలు, ఇది తప్పు కదండి. మేము ఎన్నో కష్టాలు పడి వీడియోలు చేస్తున్నాం. కొంచెం మీరు కదిలించి ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటది. అవునరా, కష్టంగా చెప్పు. నువ్వు కూడా చెప్పరా సబ్స్క్రైబింగ్ చేయమని? అవునండి, కొంచెం మీరే నీకు అవ్వదులే. అర్థమైంది కదండి. సబ్స్క్రైబింగ్ చేసుకోండి కొంచెం. ఓకే అల్లుడు, చెప్పేసా చేసేస్తారులే. పిల్లలు, గాంధీజీ మనకి 3 సూత్రాలు చెప్పారు. అవి చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని. అంతేకాదు, ఇంట్లో గాని మీ స్నేహితుల దగ్గర గాని దొంగతనం అసలు చేయకూడదు. అది చాలా చెడ్డ పని. పరాయి సొమ్ము ఆశించడం, అలానే ఇతరుల గురించి చాడీలు చెప్పడం అస్సలు చేయకూడదు. ఒకవేళ ఇలాంటి పనులు చేశారనుకో పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. సరేనా? ఓకే సార్. Later that same evening. ఏరా పిల్లడా, ఇక్కడున్నావేంటి? ఏం లేదు, గాలింగ్ చెప్తాను. గాలించేస్తున్నావా? ఖచ్చితంగా వీడికి పిచ్చి కుక్క కరిచినట్టుంది. అంటే నీకు సిరిపెన్ నోట్ ఇచ్చానని పోలీసులు తెలిసిపోయిందా? నాకోసం వస్తారా? ఇప్పుడు నా పరిస్థితి అయితే చెప్పు. పులి పులి వీడేంటి సూపర్ మ్యాన్ కన్నా సూపర్ ఫాస్ట్ గా వెళ్తున్నాడు? ఏమైంది వీడికి? చేదుగా ఉందని కాకరకాయ తినకుండా ఉండకూడదమ్మా. కాకరకాయ తింటే చాలా మంచిది. నీకు అందరికంటే ఎక్కువ తెలివితేటలు వస్తాయి. నువ్వు చెప్పావుగా, అలాగే తింటాను నాన్న. అబ్బా, దానికి చేతులున్నాయి కదండి, అది తింటుందిలేండి. మీరు తినండి. చేతులుంటే ఏంటి, నా బంగారానికి నేనే తినిపించాలి. నువ్వు తినరా చిన్ను. అబ్బా బావా, కరెక్ట్ గా తినే టైంకి వచ్చేసారు. వడ్డించవే అక్క. రారా బామ్మర్ది, కాకరకాయ పులుసు చాలా బాగుంది, వచ్చి తిను. ఏంటి కాకరకాయ పులుసా? ఎంతకి పులిగాడు ఎక్కడ ఉన్నాడు? అదేంట్రా నన్ను అడుగుతావు? వాడు నీ దగ్గర లేడా? నా దగ్గర ఎందుకుంటాడు? పొద్దున్నుంచి వాడు అసలు ఇంట్లోనే లేడు. పొద్దున్నుంచి లేకపోవడం ఏంటే? ఏమోనండి, మీరేమైనా అన్నారో ఏంటో. అయ్యో, నేనేం అనలేదే. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారేమో, చూడకూడదురా శేఖరు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రచ్చబండ దగ్గర ఉన్నారు. నాకు కనపడ్డారు కూడా. వాళ్ళు కూడా పులిగాడిని అడిగారు.
ఏంట్రా నువ్వు మాట్లాడేది? పులిగాడు కనపడకపోవడం ఏంటి? అదే అర్థం కావట్లేదు బావా. ఇంట్లో లేకుండా ఫ్రెండ్స్ దగ్గర లేకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమండి వెంకట్రావు గారు, మీ వాడు రైల్వే స్టేషన్ దగ్గర కనపడ్డాడండి. రైల్వే స్టేషనా? రే శేఖరు, వెళ్ళి చూద్దాం పద. పోలీసులు వచ్చారేంట్రా? ఏమో బావా, నాకు అది అర్థం కావట్లేదు. చూడండి, చాలా చోట్ల మోసాలు పెరిగిపోతున్నాయి. జనాభా లెక్కల కోసం వచ్చాం లేదా బ్యాంక్ గురించి వచ్చామంటూ ఇంట్లోకి వచ్చి అనవసరమైన సమాచారాన్ని అడిగితే వాళ్ళకి సహకరించకండి. నేరుగా మాకు ఫోన్ చేయండి. ఈ మధ్య దొంగలు తెలివి మీరిపోయారు. మీ ఓటీపీలు, బ్యాంకు సమాచారాలు ఎవ్వరికీ ఇవ్వద్దు, సరేనా? ఏంటి? యావండి, ఎవడో బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఓటీపీ చెప్పమన్నాడు. చెప్పగానే బ్యాంక్ లో ఉన్న 2 లక్షలు పోయాయండి. ఓ షట్, వస్తున్నా ఉండు. ఏమండి ఏమండి, మా అల్లుడి మీదకి రైలు ఎక్కిందండి. ఏంటి? అదేనండి, మా అల్లుడు రైలు ఎక్కాడండి. రైలు ఎక్కితే నాకెందుకు చెప్తున్నావయ్యా? అది కాదండి, ఇంట్లో నుంచి వెళ్ళి రైలు ఎక్కాడు. ఎవరైనా ఇంట్లో రెడీ అయ్యే కదయ్యా రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కుతారు. అలా కాదండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి రైలు ఎక్కాడు. ఏం రన్నింగ్ రేస్ పోటీలకు వెళ్తున్నాడా? అది కాదండి, వాడి ఇంట్లో నుంచి పారిపోయాడు. వాట్? నేను పిలిస్తే పులి రాకుండా వెళ్ళిపోతాడా? షీ, వాడిది అసలు ప్రేమే కాదు. ఇన్ని రోజులు నేనంటే ఇష్టమని నటించాడు. ఒక అమ్మాయి పిలిచినా ఆగకుండా వెళ్ళాడంటే వాడెలా ప్రేమికుడు అవుతాడు? అమాయకులైన ఆడపిల్లలు వీడిలాంటి వాళ్ళ వల్లే మోసపోతున్నారు. కొంతమంది గుండె బండగా ఉంటుంది, అది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మళ్ళీ ఇంకో స్టేటస్, అమ్మాయిల ప్రేమ కొవ్వొత్తి లాంటిది, కరిగిపోతూ వెలుగునిస్తుంది. అదే అబ్బాయిల ప్రేమ కోడిగుడ్డు లాంటిది, పగలగొడితే స్మెల్ వస్తుంది. యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఆన్ మై ఫుట్. అన్నయ్యకి ఏం కాదులే అమ్మా, వచ్చేస్తాడు. ఇదిగో పాలు తాగు. నాకొద్దు, నేను అన్నయ్యని చూడాలి. వచ్చేస్తాడులే అమ్మా చిన్ను. నాన్న కూడా వెళ్ళాడు కదా తీసుకురావడానికి. నేను అన్నయ్యని చూడాల్సిందే, నన్ను కూడా తీసుకెళ్ళు. నా మాట వినమ్మా. నేను అన్నయ్య దగ్గరే ఉంటాను, నన్ను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళు. అబ్బా సరే పద. మొత్తం ఎంక్వైరీ చేశానండి, ఎక్కడ అబ్బాయి లేడు. సీసీ కెమెరాలో చూడొచ్చు కదండి. ట్రై చేస్తాను, ఉండండి. బావా ఏం కాదు, వాడు దొరుకుతాడు. నువ్వు మంచినీళ్ళు దాకా కొంచెం కుదురు పడు. ఇప్పుడు ఏం వద్దురా, ముందు వాడిని చూడాలి ఎలా ఉన్నాడో ఏంటో. అక్క మీరేంటి ఎక్కడికి వచ్చారు? చిన్ను ఎక్కడ ఉండనిస్తేనే కదా అన్నయ్యని చూడాలి అన్నయ్యని చూడాలని తీసుకొచ్చేసింది. అయినా మీరేంటండి అలా దిగులు పడిపోయారు? వాడు తిరిగి వస్తాడులే, మీరే ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా డీలా పడిపోతే ఎలా? అలా కాదే, ఏమైందో ఏంటో, ఆకలికి కూడా తట్టుకోలేడు వెధవా. వెంకట్రావు గారు, మొత్తం చూశాను. మీ పులి అసలుకి ఏ ట్రైన్ ఎక్కలేదు. స్టేషన్ బయట వరకు వచ్చి మళ్ళీ మీ ఊరు వైపే వెళ్ళాడు. మా ఊరు వైపు వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళుంటాడు? కంగారు పడకండి, దేనివల్ల భయపడి ఇక్కడికి వచ్చుంటాడు. తర్వాత ధైర్యం సరిపోక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఎలా అయితే ఏం, పిల్లాడు ఊరు దాటలేదని తెలిసిందిగా. పదండి, ఊర్లో అడవిలో ఎక్కడైనా దాక్కున్నాడేమో వెళ్ళి చూద్దాం. స్టేటస్ ఎంతమంది చూసారో ఏంటో, పనికి మాలిన వాళ్ళు అందరూ చూసారు. నేను స్టేటస్ పెడితే పులిగాడు చూస్తే ఎంత హ్యాపీగా ఉండేదో. ఇప్పుడు వీళ్ళెవ్వరు చూసినా హ్యాపీనెస్ రావట్లేదు. అయినా పులిగాడు ఎందుకు పరిగెట్టాడు? ఉండు, పులిగాడికి ఫోన్ చేసి కనుక్కుందాం. ఇదేంటి ఫోన్ ఎత్తట్లేదు? సర్లే, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో పండు, పులిగాడు ఉంటే ఫోన్ ఇవ్వా? నువ్వు ఊర్లో లేవా? సరే. మహేష్, పులిని దగ్గరికి ఏమైనా వచ్చాడా? ఏంటి రాలేదా? సరే సరే. ఏంటి పులిగాడు అంత టెన్షన్ పెడుతున్నాడు? నా చేతికి గాని దొరకాలి, జుట్టు పట్టుకుని నేలకేసి బాధేస్తాను. పులి పులి పులే పులే పులే. ఊరంతా వెతికినా వీడెక్కడా కనపడట్లేదు. వీడెక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడో ఉంటానులే బావా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏం ధైర్యం ఏంటోరా, వాడి చేతిలో చిల్లి కవ్వలేదు, ఆకలికి కూడా తట్టుకోలేడు ఎదవా. ఏం చెయ్యాలో ఏంటో. యావండి, పొద్దున కట్ చేసిన 2 లక్షలు మళ్ళీ బ్యాంక్ లో వేస్తామని ఎవరో ఫోన్ చేశారండి. ఓటీపీ చెప్పగానే ఇప్పుడు 5 లక్షలు పోయాయండి. ఒక్క పనైనా కరెక్ట్ చేసావా? అసలు నిన్ననే ఏం లాభం లేదు, నా కర్మ. ఏంటండి ఏమైంది? ఏం లేదులేండి, మా టెన్షన్ లేదో మాకుంటాయి. అమ్మా అన్నయ్య ఇంక
దొరకడా? అన్నయ్య కావాలి. నువ్వు ఆగు చిన్ను, అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అన్నయ్య అన్నయ్య అంటే వెతుకుతున్నాం కదా. ఈ ఎస్ఐ గారు మీరే ఏదో ఒకటి చెయ్యాలి. అన్ని చోట్ల వెతికినా దొరకలేదంటే ఇదేదో మాఫియా పనిలా ఉందండి. మాఫియానా? మాఫియా ఏంటి? ఈ మధ్య పిల్లల్ని తీసుకెళ్లి కళ్ళు కాళ్ళు కిడ్నీలు లివర్లు ఏవి బాగుంటే అవి తీసేసి అమ్మేస్తున్నారండి. బాగుంటే అమ్మేయడం ఏంటండి? ఇక వేరే వ్యాపారం ఏం దొరకలేదా వెధవలకి? అందులో ఉన్న డబ్బు అలాంటిది. మరి మా వాడు ఏమో అండి, వాళ్ళ చేతికి వెళితే మళ్ళీ దొరకడం కష్టం. అలా అంటారేంటి ఎస్ఐ గారు? మీరే ఏదో చూడాలి. చూడొచ్చు కానీ ఏంటండి కానీ చెప్పండి. దానికి చాలా ఖర్చు అవుతుందయ్యా. పర్లేదండి, గవర్నమెంట్ అడిగి ఎంతైనా ఖర్చు పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ కాదు, మనమే ఖర్చు పెట్టుకోవాలి. ఎంత? 5 లక్షల దాకా అవుతుంది. మరి 5 లక్షలా? పిల్లోడి కంటే 5 లక్షలు ఎక్కువ అండి. ఏదో ఒకటి చెయ్యండి. అలా ఏం జరగundadలే సత్యవతి, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వాడే వచ్చేస్తాడులే. మీకు అన్ని నిర్లక్ష్యమేనండి. పిల్లాడికి ఏమైనా జరగరాని జరిగితే అప్పుడు చూస్తూ కూర్చోవాలా? పిల్లాడే లేనప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏం చేసుకుంటారు? అది కాదే నేను చెప్పేది. నేనేం వినండి, ముందా డబ్బేదో వాళ్ళకి ఇవ్వండి. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే ప్రస్తుతానికి ఇది ఇచ్చేయండి. ఏ ఒంటి మీద బంగారం ఏంటే? ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా? ఇస్తానులే. మీరు ఇంకేం టెన్షన్ పడకండి. రాత్రికి రాత్రి బెట్టాలని మొత్తం తిప్పి మీ అబ్బాయిని వెతికి మీకు అప్ప చెప్పే బాధ్యత నాది. మీరు నిశ్చింతంగా ఇంటికి వెళ్ళండి. ఏంటండి మీరే మాకు ధైర్యం చెప్పాల్సిన వారు అలా డీలా పడిపోయారు. తినే అన్నం దగ్గర నుంచి అలానే లేచొచ్చారు. కాస్త ఎంగిలి పడండి. తిందాంలే సత్యవతి, వీడెక్కడా? వస్తాడులే బావా, నువ్వు టెన్షన్ పడకు. కాస్త అన్నం తిను. ఒకసారి చిన్ను చూడు, మీరిద్దరు ఎలాగుంటే అది కూడా ఏడుస్తుంది. నాకు అన్నయ్య కావాలి. వస్తారులే చిన్ను, అరిగిపోయిన డివిడి రికార్డర్ లాగా అన్నయ్య అన్నయ్య అంటే ఎలాగవుతుంది చెప్పు. ముందు లేచి తినండి. అక్క నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. అరే ఉప్పు లేదే. ఉప్పు ఎక్కడుంది? ఆ అటక మీద ఉందిరా. అయ్యో ఏంట్రా అలా అరిచా? బావా, పైన పైన. పులి పులి అన్నయ్య ఏంట్రా అక్కడున్నా? దిగు. నువ్వు దిగకపోయావు నేను బెల్ట్ తీయాల్సి వస్తుంది. మరి వద్దు, నేనే దిగుతాను. ఇంట్లో చెప్పి పెట్టకుండా వెళ్ళిపోయేంత పెద్ద మగాడి అయిపోయావరా నువ్వు? రైల్వే స్టేషన్ కూడా వెళ్ళావంట. అసలు ఏమనుకుంటున్నా? అబ్బా ఎప్పుడు వాడి మీద అరుపులే. పిల్లాడు దొరికడం సంతోషమే లేదు మీకు? అది కాదే, అలా చేస్తే ఎలా? ఏదో మార్కులు తక్కువ వచ్చుంటాయి, మనం తిడదామని అలా చేసుంటాడు. దానికి ఎంత రాద్ధాంతం చేయాలా? పాపం బిడ్డ ఎప్పుడు తిన్నాడో ఏంటో. రానన్న అన్నం తిందు గాని. అమ్మయ్య, నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి. ఇప్పుడు చాక్లెట్ ఏంటే? అన్నం తిన్నావు కదా. నాకు చాక్లెట్ కావాలి. సరేలేవే, చాక్లెటే కదా. ఒరే పులి, వీరబాబు కొట్టుకెళ్ళి చాక్లెట్లు పట్టురారా. ఏంటి బావా, నీకు నువ్వే మసాజ్ చేసుకుంటున్నావు? అది కాదురా, ఇక్కడ 10 రూపాయలు పెట్టాను కనపడట్లేదే. బాగా గుర్తెచ్చుకో, జేబులోనే పెట్టావో లేదా ఇంట్లో ఎక్కడైనా పెట్టావో? అరే నాకు తెలీదా, ఆ 10 రూపాయల నోటికి చిన్న చిల్లు కూడా ఉందిరా. దాన్ని మడిచిలా జోబులో పెట్టాను. చిల్లర నానా, ఎటువైపు చిల్లు ఉండేది? అదేరా, గాంధీ తాత బొమ్మ ఉంటుంది కదా, దానిపైన ఓ చిన్న చిల్లు పడింది. ఎక్కడ పోగొట్టుకున్నావు? పొద్దున్న పొలం కాడ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళానురా. అక్కడ ఫోన్ వస్తే ఫోన్ తీసి మాట్లాడాను. అక్కడేమో పడిపోయినట్టుంది. ఆ 10 రూపాయలు నీరా? ఆ 10 రూపాయల గురించి నీకెలా తెలుసురా? అంటే ఆ 10 రూపాయలు దొరికింది నాకే నాన్న. ఓరి నీ అబ్బా, 10 రూపాయల కోసం 2 లక్షల రూపాయల బంగారాన్ని బొక్క పెట్టావు కదరా. హలో ఎస్ఐ గారు. చెప్పండి వెంకట్రావు గారు. మా వాడు దొరికేశాడండి, ఇంట్లోనే ఉన్నాడు వెధవా. ఆ బంగారం ఏదో పంపిస్తే. ఒక్కసారి జమదగ్ని దగ్గరికి డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రావని తెలియదా? అదేంటండి అలా అంటారు? మా వాడు తప్పిపోలేదు కదా. కావాలంటే ఇప్పుడు తప్పిపోమని చెప్పండి, వెతికి పెడతా. అంతేగాని బంగారం వెనక్కి ఇవ్వడం కుదరదు. ఫోన్ పెట్టండి.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.